హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి పంజాబ్ సింధ్ బ్యాంక్ ఉంది కదా! సో, ఈ పంజాబ్ సింధ్ బ్యాంక్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్ అయితే రిలీజ్ చేశారు. పోస్టులు భర్తీ అనేది చేశారు. సో, దీని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలని కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో అనేది చేస్తాము. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి ఫాలో అవ్వండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూస్ఫుల్‌గా అయితే ఉంటుందని టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇచ్చాము. డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి, ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ అనేది ట్యాగ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు క్లిక్ చేయండి. ఎందుకంటే మనకి ఆఫర్ అనేది రన్ అవుతుంది. ఫ్లిప్కార్ట్, మింత్రాలో మంచి మంచి ప్రొడక్ట్స్ అనేది ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు వీళ్ళు. మనకి పంజాబ్ సింధ్ బ్యాంకు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు కదా. సో ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎంఎస్సి రిలేషన్షిప్ మేనేజర్స్ ఆన్ కాంట్రాక్టువల్ బేసిస్ అనేది ఇచ్చారు. సో అది అలాగే ఇందులో మనకి ఈ పంజాబ్ సింధ్ బ్యాంక్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ద మనకి ఫోర్ సైడ్ పోస్ట్ బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ ఇన్షూర్ ద ఫుల్ఫిల్ ద స్టిప్యులేటెడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో బిఫోర్ అప్లై చేసే ముందు అన్ని డీటెయిల్స్ చూసి చదివి అప్లై చేయండి అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ డేట్స్ అనేది అయితే ఇచ్చారు. సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకునేసరికి ఏంటంటే, సో ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అనేది మనకి ఎప్పుడు మే 29th స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ మోడిఫికేషన్స్ అన్నీ ఇంక్లూడింగ్ ఎడిట్స్, మోడిఫికేషన్స్, సో పేమెంట్, ఫీజు, సో ఇంటిమేషన్ ఛార్జెస్, ఆన్లైన్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఎప్పుడు అంటే ఈ జూన్ 18th వరకు అయితే ఉంది. సో ఇవి డేట్స్. అయితే మనకి ఇందులో ఆల్ రివిజన్స్ మనకి ఎలా ఉంటుందంటే హాస్టెడ్ బ్యాంకింగ్ వెబ్సైట్ ఓన్లీ. సో ఇక్కడ ఏంటంటే అన్ని డీటెయిల్స్ కూడా వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే పోస్ట్ చేస్తారు కాబట్టి ఎవ్రీథింగ్ కూడా మీరు చెక్ చేసుకోవాలంటే మా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి అని అయితే చెప్తున్నారు. అలాగే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే చూడండి ఇక్కడ. సో డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ చూసుకునేసరికి ఏంటంటే ఎస్సీ కేటగిరీకి 4 అయితే ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 2 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 8 వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 వేకెన్సీ ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి అంటే క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేసేసారు వేకెన్సీస్. అలాగే ఓసీ కేటగిరీ కూడా 1 వేకెన్సీస్ అయితే ఉంది. సో ఇవి వేకెన్సీ లిస్ట్. అయితే ఇందులో మనకి చూసుకునేసరికి ఏంటంటే మనకి ఈ బ్యాంక్ రూల్స్ ప్రకారంగా ఈ డీటెయిల్స్ అనేది అంటే ఈ బ్యాంక్ రూల్స్ ప్రకారంగా వీళ్ళైతే ఈ పోస్టులు అనేది భర్తీ చేశారు. అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చారు. చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకునేసరికి ఏముంది, నేషనాలిటీ, సిటిజన్షిప్స్ అయితే ఇచ్చారు. సో ఇండియన్ సిటిజన్షిప్స్ ఎవరైనా సరే ఇండియాలో ఉండేవాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా సరే ఎవ్రీవన్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఓన్లీ మేల్, ఓన్లీ ఫీమేల్ అలా ఏం లేదు. ఎనీ కేటగిరీ, ఎనీ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అనేది చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి ఇంకా ఏమి ఇచ్చారంటే ఏజ్ అనేది ఇచ్చారు. చూడండి, ఏజ్ కట్ ఆఫ్ డేట్ అనేది ఇచ్చారు కదా. సో యాజ్ ఆన్ కట్ ఆఫ్ డేట్స్ అని ఇచ్చేసి సో ఏమి ఇచ్చారు, మినిమం ఏజ్ వచ్చేసరికి 25 years నుంచి 33 years అనేది ఇచ్చారు. సో 25 years నుంచి 33 ఏజ్, మిడిల్ ఏజ్ వాళ్ళు అనేది దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఏజ్ క్యాల్కులేషన్ కూడా ఎప్పుడంటే మనకి ఈ మే అంటే ఈ మే 1st మనకి ఏజ్ క్యాల్కులేషన్ అనేది ఉంటుంది. సో అది. అండ్ ఇక్కడ ఇంకోటి ఇచ్చారు, ఓన్లీ 33 years ఓన్లీ 33 years అయినా అని అనొచ్చు. సో ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి ఏమి ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్స్ ఈజ్ అవైలబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఉంటాయి కదా, అందులో ఉంటాయి ఏజ్ అనేది మనకి రిలాక్సేషన్స్. సో ఓన్లీ 33 కాదండి, 33 కంటే అబోనే 30 అంటే నార్మల్ అన్ని జనరల్ ఎలా ఉంటుందంటే ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది ఎక్స్టెన్షన్గా, అంటే 36 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఎక్స్ట్రా 5 years అనేది వీళ్ళకి ఉంటుంది. సో వాళ్ళు లైక్ 38 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు, అలా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూ క్యాండిడేట్ వీళ్ళందరికీ 10 years ఉంటుంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా చెప్తున్నాను. సో ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేయలేదు, బట్ వీళ్ళు మెన్షన్ చేసింది ఓన్లీ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా మేము ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తామని అయితే అంటున్నారు. సో అది. అయితే ఇంకా నెక్స్ట్ చూసుకునేసరికి ఏముందంటే
ఇక్కడ చూడండి మీకు ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకునేసరికి ఏముందంటే ఇక్కడ రిలేషన్షిప్ మేనేజర్స్కి వచ్చేసరికి మ్యాండేటరీ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిగ్రీ కోర్స్ అనేది ఉండాలి. ఎనీ డిగ్రీ, మీరు బ్యాచిలర్ డిగ్రీ అయినా, ఇంజనీరింగ్ డిగ్రీ అయినా, ఎనీ డిగ్రీ అయినా సరే. ఇక్కడ ప్రొఫెషనల్ ఫుల్ టైమ్ రెగ్యులర్ అంటే రెగ్యులర్గా స్టడీ చేస్తారు కదా, సో రెగ్యులర్గా స్టడీ చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ యూస్ఫుల్గా అనేది ఉంటుంది. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా ప్రిఫర్డ్. సో మీరు ఎంబీఏ కనుక ఏమైనా చేస్తారనుకోండి, వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారంట ఎక్కువగా. సో నార్మల్ గ్రాడ్యుయేషన్ అయితే సరిపోతుంది. సో నార్మల్ గ్రాడ్యుయేషన్ ఉండేవాళ్ళు మీరు ఎనీ బ్రాంచ్ అయినా సరే పర్వాలేదు, బట్ ఎంబీఏ చేసిన వాళ్ళకి కొంచెం ప్రిఫరబుల్గా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో అంటే మ్యాండేటరీ అని అయితే కాదు, ఎంబీఏ మ్యాండేటరీ ఉండాలి అని అయితే అడగలేదు, బట్ ప్రిఫర్డ్ అంట. సో అది వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. ఇంకా ఈ రిలేవెంట్ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే బెటరు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఎక్కువగా తీసుకుంటారు. సో అది అలాగే రిజర్వేషన్స్ కూడాను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళందరికీ కూడా ఒకే రిజర్వేషన్స్ అనేది ఉంటుంది, ఒకే పర్సంటేజ్లో రిజర్వేషన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ జాబ్ ప్రొఫైల్, రిలేషన్షిప్ మేనేజర్, వాట్ ఈస్ వాట్ అతను టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. అవన్నీ కూడా మీరైతే చదవండి. అండ్ ఇక్కడ పీరియడ్ ఆఫ్ ప్రొఫెషన్ పీరియడ్ 6 months అనేది ప్రొఫెషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ నార్మల్కి అంటే కంటిన్యూ అవుతారు. సో ప్రొఫెషన్ పీరియడ్ అంటే లైక్ మీకు ట్రైనింగ్లా ఉంటుంది 6 months కూడాను. సో అది లొకేషన్ ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఉంటుంది. ఎక్కడ మనకు పంజాబ్ సింధ్ బ్యాంక్స్ ఉంటాయి అక్కడక్కడ వేస్తారు. సో అదొకటి. క్రెడిట్ ఆఫ్ హిస్టరీ ఒకసారి అయితే చూడండి, అంటే అంటే ఆ బ్రాంచ్ గురించి వాట్ ఈస్ వాట్ అబౌట్ దాని గురించి అయితే వీళ్ళైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది మీరైతే అడగచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్, స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ. సో రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి స్క్రీనింగ్ అనేది ఉంటుంది. స్క్రీనింగ్ అయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో పర్సనల్ ఇంటర్వ్యూ అప్పుడే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సో అది అలాగే ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అని అడుగుతున్నారు కదా. సో ఇక్కడ 100 marks ఉంటాయి, 100 questions ఉంటాయి, 100 marks ఉంటుంది. 105 minutes అయితే ఇస్తారు మనకి. ఇది ఎగ్జామ్ ఇంగ్లీషు, హిందీలో ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ. సో టోటల్ ఇక్కడ మనకి 100 marks అయితే ఉంటాయి. అది ఇంకా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు నేను డిస్క్రిప్షన్లో అనేది ఇస్తాను. సో దీన్ని మనకి June 16th వరకు ఉంది కాబట్టి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది అన్నీ కూడా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. ఒకసారి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.